టీఆర్ఎస్ టైటిల్ వార్ పోరాడతా బరాబర్ బీఆర్ఎస్ తో తెగదెంపులు చేసుకుని సరికొత్త పొలిటికల్ పార్టీతో జనాల్లోకి వెళ్లిన కవితకు అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయి. పార్టీ పేరు విషయంలో ఇప్పటికీ సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ప్రత్యామ్నాయ పేర్లతో రావాలంటూ లేటెస్ట్ గా ఈసీ నుంచి కవితకి ఒక లెటర్ వెళ్లడం తీవ్ర చర్చనీయాంశమైంది. మరి ఈసారి కూడా పేరు మార్చుకునే కవిత ఈసీ దగ్గరికి వెళ్తారా, లేకపోతే పట్టుబట్టి టీఆర్ఎస్ పేరుని తెచ్చుకుంటారా? అసలు టైటిల్ విషయంలో కవిత వ్యూహం ఏంటి? తెలంగాణ పొలిటికల్ సర్కిల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. కవిత టీఆర్ఎస్ పార్టీ పేరుపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఏ టైంలో తెలంగాణ రాష్ట్ర సేనగా నామకరణం చేశారో అప్పటి నుంచి ఇబ్బందులు ఎదురవుతూనే ఉన్నాయి. ఆ తర్వాత తెలంగాణ రక్షణ సేనగా మార్చిన తిప్పలు మాత్రం తప్పలేదు. టీఆర్ఎస్ టైటిల్ పై కేంద్ర ఎన్నికల సంఘానికి పెద్ద ఎత్తున అభ్యంతరాలు వెళ్తూనే ఉన్నాయి. ఆ అభ్యంతరాల్లో కొన్నింటికి సమాధానం ఇచ్చినా మరికొన్నింటికి లీగల్ గానే ముందుకెళ్తామని కవిత టీం ఇప్పటికే క్లారిటీ ఇచ్చేసింది. అయితే లేటెస్ట్ గా ఈసీ నుంచి కవితకు వెళ్లిన లెటర్ కాస్త షాక్ కు గురిచేసింది. మీ పార్టీ పేరుపై ఎన్నో అభ్యంతరాలు ఉన్నాయి, ప్రత్యామ్నాయ పేర్లతో రండి అని ఆ లెటర్ సారాంశం ఇప్పుడు తెలంగాణలో సరికొత్త చర్చకు దారితీసింది. కవిత నెక్స్ట్ స్టెప్ ఏంటి అన్న దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఏప్రిల్ 25వ తేదీన యమ గ్రాండ్ గా కొత్త పొలిటికల్ పార్టీని స్థాపించారు కవిత. దాని పేరు తెలంగాణ రాష్ట్ర సేన అంటూ లాంఛనంగా అనౌన్స్మెంట్ చేశారు. అయితే ఆ 3 రోజులకే కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన పేర్ల ఆధారంగా రాష్ట్ర సేనను రక్షణ సేనగా మార్చేసుకున్నారు. ఫలితంగా పార్టీ పేరును తెలంగాణ రక్షణ సేనగా ప్రమోట్ చేసుకున్నారు. జెండా పండుగ పేరుతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గద్దెలను నిర్మించారు. అంతేకాదు పార్టీ జెండాలను సైతం మెడలో వేసుకుని జనాల్లోకి వెళ్తున్నారు కూడా. ఇక అంతా కుశలమే, ఏ ఎన్నికలైనా గెలిచి చూపించడమే అన్న పంధాలో దూసుకెళ్తున్న కవితకు మళ్లీ ఈసీ నుంచి తలనొప్పులు మొదలయ్యాయి. టీఆర్ఎస్ పేరుపై అభ్యంతరాలు తెలుపుతూ పెద్ద ఎత్తున ఈసీకి ఉత్తరాలు వెళ్లడంతో కవిత పార్టీ చుట్టూ వివాదాలు చుట్టుముట్టాయి. అయినా సరే వెనక్కి తగ్గేదిలే అన్నట్లు ఇన్నాళ్లు వ్యవహరిస్తూ వచ్చారు కవిత. ఒకసారి మార్చాం, మరోసారి మార్చబం అంటూ పలుమార్లు పొలిటికల్ వేదికల మీద చెప్పారు. కానీ టైటిల్ పై పలు రాష్ట్రాల నుంచి టఫ్ ఫైట్ రావడంతో ఈసీ సైతం కవిత వైపే చూస్తోంది. ఆల్టర్నేటివ్ నేమ్స్ ప్లీజ్ అంటోంది. 6 100 అయినా 100 150 అయినా పార్టీ పేరు మార్చేదే లేదన్న పట్టుదలతో ఉన్నారు కవిత. ప్రత్యామ్నాయ పేర్లతో రండి అంటున్న కేంద్ర ఎన్నికల సంఘం ఇంకా ఇబ్బందులకు గురిచేస్తే లీగల్ గా ముందుకు వెళ్తానని కవిత టీం యోచిస్తున్నట్టుగా టాక్ వినిపిస్తోంది. అవసరమైతే న్యాయస్థానాన్ని సైతం ఆశ్రయించేందుకు రెడీ అంటోంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర సేనను తెలంగాణ రక్షణ సేనగా మార్చాం. ఇలా ప్రతిసారి మార్చుకుంటూ పోతే జనాల్లో గందరగోళం ఏర్పడి పార్టీకే ఇబ్బందులు ఎదురవుతాయి అన్న థింకింగ్ లో ఉన్నారు కవిత. మొత్తంగా ప్రత్యామ్నాయ పేర్లతో రండి అన్న ఈసీ లెటర్ కు కవిత ఎలా స్పందిస్తారో, కొత్త పేర్లు తీసుకుని ఈసీని సంప్రదిస్తారా, లేక తెలంగాణ రక్షణ సేనే కావాలంటూ లీగల్ గా ఫైట్ చేస్తారా? అసలు టీఆర్ఎస్ ను దక్కించుకోవడానికి కవిత దగ్గరున్న వ్యూహం ఏంటి అనే దానిపై పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ డిబేట్ నడుస్తోంది.